డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని మీ దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళ స్టోరీస్ అన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ బ్రాలీలో స్టార్ట్ చేసిన సిరీసే స్టూడెంట్ స్టోరీస్. సో ఇవాళ మన స్టూడెంట్ స్టోరీస్ సిరీస్లో మనతో పాటు తన స్టోరీ షేర్ చేసుకోవడానికి శ్వేత ఉంది. సో శ్వేత స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ శ్వేత. హాయ్ సార్. చెప్పు శ్వేత, లైక్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్? సార్ యాక్చువల్లీ నేను బేసికల్గా సైన్స్ స్టూడెంట్ని. ఓకే. బయోకెమిస్ట్రీ చేశాను. సో సైన్స్ అనగానే ఇంకా ఇంటర్ నుంచి డిగ్రీ అంతా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను. పీజీ వచ్చేసరికి బయోకెమిస్ట్రీ చేశాను, డిస్టింక్షన్లో వచ్చింది. తర్వాత ల్యాబ్లో జాబ్ చేశాను. అక్కడ సీనియర్స్ అంతా కొంచెం ర్యాగింగ్ అది ఉండేది. సో నాకు ఏంటంటే సొసైటీని ఫేస్ చేయడం అది ఫస్ట్ టైం. అలా కొంచెం భయమేసి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను. యాక్చువల్గా మాది రామగుండం, పెద్దపల్లి డిస్టిక్. అలా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అంటే కంపెనీస్ ఏమి ఉండవు, జస్ట్ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను. సైన్స్ సైడ్ టీచింగ్ ప్రొఫెషనల్ గా ఉన్నాను. తర్వాత అక్కడ 2 years జాబ్ చేశాక ఇంకా మ్యారేజ్. అంటే ఏం జాబ్? యాజ్ ఎ టీచింగ్ లోనే జాబ్, స్కూలా లేకపోతే ఏంటి? కాలేజ్ లో బయాలజీ చెప్పేదాన్ని. ఓకే. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది. అయిపోయాక పూణే వెళ్ళాము. పూణే వెళ్ళాక అక్కడ 2 years ఉన్నాము. ఆయన అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. సో పూణేలో ఉన్నాక మళ్ళీ ఇంకా జాబ్ కాకుండా బిజినెస్ సైడ్ వెళ్దామని ఉంటే ఇంకా హైదరాబాద్ లో ఉన్నాము. తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయిపోయాము రామగుండంకి. ఎందుకు? ఎన్నిసార్లు? అంటే యాక్చువల్ గా తనకి హోమ్ టౌన్ లో బిజినెస్ చేయాలని ఉంది, అందుకని షిఫ్ట్ అయిపోయాము. ఇంక నా పరంగా నేను ఇంకా మ్యారేజ్ తర్వాత పిల్లలు, ఇంట్లో వర్క్ తప్ప నేను చాలా గ్యాప్ వచ్చేసింది, ఏం చేయలేదు. బట్ మెంటల్ గా మాత్రం ఎప్పుడు ఒక ఉండేది, ఏదో ఒకటి చెయ్యాలి నేను. అంటే నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం అప్పట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించారు. సో నేను కూడా ఎప్పుడు అంత ఫస్ట్ ర్యాంక్ లో వచ్చి నేనేంటి ఇలా ఉన్నాను అని చాలా అనిపించేది. చాలా సార్లు అలాగా చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళేదాన్ని. బట్ తర్వాత పిల్లలు, వర్క్స్ ఇంకా అలా ఉన్నా కూడా మైండ్ లో ఎప్పుడు ఇది పోయేది కాదు. యాక్చువల్ గా పీజీ తర్వాత నేను మళ్ళీ పిహెచ్డి చేయాలి బాటనీలో అని చాలా ఉండింది అప్పుడు, కానీ ఇంకా పాసిబుల్ కాలేదు. సో అక్కడితో అయిపోయింది. ఇంకా అయిపోయినాక మళ్ళీ గ్యాప్ తర్వాత ఇంకా ఏం చేద్దామంటే అక్కడ వేరే సోర్స్ ఏమి ఉండదు, టీచింగ్ తప్ప ఉండదు. సో ఏం చేయాలన్నా ఇక్కడ హైదరాబాద్ వచ్చి చేయాల్సిందే. ఇక్కడికి రావడం అంటే అది మాకు చాలా పెద్ద టాస్క్. అంటే ఆలోచన ఉండేది రావాలని, కానీ ఏం చేయాలనేది మాత్రం తెలియలేదు. హైదరాబాద్ వచ్చి ఏం చేయాలనేది. తర్వాత ఇంకా నేను అక్కడే మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇంట్లో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మామూలుగా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలాంటివన్నీ యూట్యూబ్ లో చేసేదాన్ని. తర్వాత మామూలుగా 100 above వీడియోస్ చేశాను. బట్ క్లిక్ అయ్యే టైంలో మళ్ళీ ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది. తర్వాత అది సెట్ అవ్వలేదు. ఈ 100 వీడియోస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మీరే షూట్ చేసుకునేవారు వీడియోస్ మొత్తం? నేనే షూట్ చేసుకునేదాన్ని. చిన్న ట్రైప్యాడ్ తీసుకుని మొబైల్లో షూట్ చేసుకునేదాన్ని. వీడియో ఎడిటింగ్ అది ఎవరు చేసేవారు? నేనే చేసేదాన్ని. నాకు యాక్చువల్ గా మొబైల్ ఫోన్ లో మామూలుగా కొన్ని ఎడిటింగ్స్ వచ్చు, పిక్సార్ట్ లోను, ఇన్షాట్ లో అవి చేసేదాన్ని. సో నువ్వే షూట్ చేసుకుని, నువ్వే ఎడిట్ చేసుకుని ఛానల్ అప్లోడ్ చేసుకునేదాన్ని. ఓకే. అలా చేశాను. 100 వీడియోస్ ఇన్ స్పాన్ ఆఫ్ ఎంత స్పాన్ లో? జస్ట్ ఒక 3-4 months చేశాను అంతే. 3-4 months లో 100 వీడియోస్ అప్లోడ్ చేశారు? అంటే రెగ్యులర్ గా నేను ఒక 2-3 వీడియోస్ అలాగా చేస్తా ఉండేదాన్ని. బట్ అక్కడ కూడా ఏమైందంటే ఇంకా వీడియోస్ చేస్తూ కూడా అది క్లిక్ అవుద్ది. అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ చేస్తుంటే నేను ఒక స్టేజ్ లో ఉండేదాన్ని. బట్ మళ్ళీ పిల్లలు, వాళ్ళ స్కూలింగ్, ఇంట్లో వర్క్స్, వాటితో కొంచెం ఇది కుదరలేదు. ఇంకా మానేశాను, వీడియోస్ కూడా డిలీట్ చేశాను. తర్వాత ఇంకా అంతే. ఎందుకు ఉంచేస్తే ఏమైంది? ఎందుకు డిలీట్ చేశారు? అంటే కొంచెం ఇష్యూస్ కూడా వచ్చాయి ఇంకా దానివల్ల. సో అందుకని ఉంచలేదు, ఇంకా డిలీట్ చేశాను. కానీ ఎప్పటికీ అసలు ఏదో ఒకటి తర్వాత కూడా ఏదైనా ట్రై చేద్దాము అనేసి మొబైల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటాయేమో అని చాలా వెతికేదాన్ని. కానీ అన్ని ఫేక్ అలాగా ఉండేవి. పెద్దగా అవి అసలు సెట్ అవుతాయా లేవా, రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని అనిపించేది.
అంటే ఏం ట్రై చేయలేదు కానీ చాలా రీసెర్చ్ చేసేదాన్ని దాని మీద. పోనీ పిహెచ్డి చేద్దామా అంటే మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. సో నా సబ్జెక్ట్ నాకు మళ్ళీ నేను చేస్తానో లేదో అన్న ఇంటెన్షన్. బట్ ఓవరాల్ గా మాత్రం చాలా డిప్రెషన్ లో, అంటే ఇంకా నా మెంటల్ స్టేటస్ కరెక్ట్ గా ఉండేది కాదు. ఎప్పుడు అంటే వర్క్ చేసి, ఇంట్లో వర్క్ చేసి నేను అంత చదువుకుని జస్ట్ ఇక్కడే ఉండిపోయాను అనేది మాత్రం చాలా ఉండేది. తర్వాత మళ్ళీ ఇంకా అట్లా ఇయర్స్ గడిచిపోయాక ఇంకా 2022లో మళ్ళీ నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటా అనేసి వచ్చాను హైదరాబాద్ కి. ఎవరైనా అది గ్రూప్స్ చేయాలనేది అంటే మా ఇంట్లో మా డాడీ గవర్నమెంట్ టీచర్, రిటైర్ అయ్యారు. మా మామయ్య కూడా గవర్నమెంట్ జాబ్ జెన్కోలో చేస్తారు. సో గవర్నమెంట్ జాబ్స్ అయితే బాగుంటాయి అనేసి అనిపించింది. వచ్చి ఏం చేశారు హైదరాబాద్ వచ్చి? ఇక్కడ మళ్ళీ అప్పుడు ఏంటంటే ఇంకా హాస్టల్ ఫీజు కట్టుకుంటూ కోర్స్ ఫీజు కట్టేసి నారాయణగూడలో ఉన్నాను. ఇప్పుడు అవన్నీ చేసినప్పుడు అక్కడ అది కంటిన్యూ చేయకుండా అసలు డిజిటల్ మార్కెటింగ్ లోకి ఎందుకు వచ్చారు? ఇంకా నెక్స్ట్ ఇంకా మంచిగా ఉంటది కెరీర్, ఇటు చదువుతున్నాను, అటు బుక్స్ కూడా ప్రింట్ అయిపోతాయి అనే టైంలో ప్రిలిమ్స్ లీక్ అయిపోయింది పేపర్. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. మళ్ళీ ఇంకా దాంతో నా కోర్స్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను, చదువుతా ఉన్నాను. మధ్యలో చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది, నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చింది. కంప్లీట్ గా ఒక 3-4 months హాస్పిటల్, మెడిసిన్, సెలైన్, ఇంజెక్షన్స్ వీటితోనే ఉన్నాను. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. మళ్ళీ సేమ్ ఎక్కడున్నానో అక్కడికే వచ్చాను అనిపించింది. మళ్ళీ ఏ గ్రోత్ లేదు. ఇంకా ఆ ఇంట్రెస్ట్ కూడా పోయింది, చదువుదామన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. తర్వాత ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చి అది కొంచెం సెట్ అయ్యాక లేదు ఇంకా ఏదో చేయాలి, నా లైఫ్ లో ఇలా ఉంటే కుదరదు, ఏదో ఒకటి నేను సాటిస్ఫై అవ్వటానికి నేను ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే అది నాకు ఫైనాన్షియల్ గా బాగా సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నేను మెంటల్ గా సాటిస్ఫై అవ్వాలి, నేను చదువుకున్న దానికి నేను మెంటల్ గా సాటిస్ఫై అవ్వాలి అనుకున్నా. తర్వాత హెల్త్ సెట్ అయ్యాక ఇంకా నైట్ 2 o'clock 3 o'clock వరకు మళ్ళీ మొబైల్లో సెర్చ్ చేయటం, ఏం చేయాలి. నాకు ఇప్పుడు ఏదైనా చదువుకుని జాబ్ చేసేంత స్టూడెంట్ అయితే నేను కాదు ఇప్పుడు. కాకపోతే నాకు జాబ్ కావాలి అంటే ఏదో ఒక కోర్స్ నేను నేర్చుకోవాలి. కోర్స్ అంటే ఇప్పుడు ఐటీ సైడ్ వచ్చేసరికి ఆ కోడింగ్ అదంతా నాకు రాదు. సో నాన్ ఐటీలోనే ఏదో ఒకటి వెతుక్కోవాలి అనేసి అప్పుడు ఐడియా వచ్చి మళ్ళీ మొబైల్లో బాగా సెర్చ్ చేసేదాన్ని. ఒక 2 months AWS తీసుకోనా, డిజిటల్ మార్కెటింగ్ తీసుకోనా అని చాలా సెర్చ్ చేశాను. చూస్తుంటే అన్ని AWS బానే అనిపిస్తుంది వీడియోస్ లో. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనగానే మీ వీడియోసే నేను ఫస్ట్ టైం చూసాను. అట్లా బాగా అట్రాక్ట్ అయిపోయాను. ఓకే, దీంట్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ సైడే వెళ్ళాలి అనేసి అనిపించింది. బట్ ఇంట్లో ఏంటంటే ఇంకా అంటే ఆల్రెడీ ఒక కోర్స్ నేర్చుకుని గ్రూప్స్ కొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అంటే ఎవరికైనా కొంచెం ఇదిగా ఉంటది. బట్ వాళ్ళు అనుకోలేదు, నాకు చాలా సపోర్ట్ చేశారు. కాకపోతే నేను అనుకున్నాను ఇంకా మళ్ళీ మనీ అడిగేసి మళ్ళీ హాస్టల్ ఫీజులు, కోర్స్ ఫీజులు ఖర్చు పెట్టడం కంటే నేను ఇంకా గోల్డ్ లోన్ పెట్టేసి నా గోల్డ్తో నేను కోర్స్ నేర్చుకోవాలి, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. ఆ కోర్స్ అయిపోయి హాస్టల్ ఫీజు ఆ మనీ అయిపోయేసరికి నేను జాబ్లో ఉండాలి, ఆ జాబ్తో నేను మళ్ళీ హాస్టల్ ఫీజు కట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయా. అలా ఫిక్స్ అయిపోయి ఇంకా గోల్డ్ లోన్ పెట్టేశాను. మామూలుగా ఒక 60,000 వరకు అలా వచ్చాయి. అవి పట్టుకుని వచ్చేసి ఇంకా ఫస్ట్ డెమో అన్నారు. డెమో అంటే నేను 1 week నుంచి కాల్ చేస్తా ఉన్నా. పద్మ గారు కూడా చాలా యాక్టివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు. అసలు తను చాలా హెల్ప్ చేసింది నాకు. ఏంటంటే ఇంకా వచ్చేసాను హైదరాబాద్ కి, బ్యాగ్స్ అందుకుని వచ్చేసాను. డెమో అయిపోయాక ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయని నేను చాలా ఎక్సైట్ తో ఉన్నా, నేర్చుకోవాలి ఓకే అని. దీనికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్ గా నాకు ల్యాప్టాప్ కి సంబంధమే లేదు, నేను అసలు ఎప్పుడు వాడలేదు. ఇంట్లో ఉంటుంది ల్యాప్టాప్, బట్ ఏంటంటే మూవీస్ చూడటానికి తప్ప నేను ల్యాప్టాప్ అసలు ఎప్పుడు వాడలేదు. ఇంకా అప్పుడు భయమే లేదు, లైక్ డిజిటల్ మార్కెటింగ్ లోకి వస్తున్నప్పుడు లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ మాక్సిమం అంతా కూడా ల్యాప్టాప్ తోనే చేస్తాం. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? లైక్ మనం
మనం చేయగలం అన్న నమ్మకం ఎలా కుదిరింది మీకు అసలు? ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కా నేను వెళ్ళలేను ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ నేను అందులో చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాను. అది నాకు చదివిన ఇంట్రెస్ట్ కూడా రాలేదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా జాబ్ చెయ్యాలి అంతే అనిపించింది. సో ఇది కోడింగ్ కాదు కదా, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు కంప్యూటర్ మీద అనేసి అనుకున్నాను. ఇక్కడ తెలిసిన రిలేటివ్స్ తో నేను ముందే ల్యాప్టాప్ ఇక్కడికి రాకముందే పర్చేస్ అనుకున్నాను. సెకండ్ హ్యాండ్ లో ఒక ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడికి రాకముందు 1 month నుంచి నేను ల్యాప్టాప్ మీద ప్రాక్టీస్ చేశా. అంటే ఒక యాప్ వేసుకుని టైపింగ్ ఎలా చేయాలి, యాప్ ద్వారా నేను టైపింగ్ నేర్చుకున్నాను. వెరీ గుడ్. టైపింగ్ నేర్చుకుని ఇంకా మీరు డెమో ఎప్పుడంటే అప్పుడు అన్నట్టుగా రెడీ అయిపోయాను. తర్వాత పద్మ గారు చాలా హెల్ప్ చేశారు. తను డెమో ఈ రోజు ఉందని చెప్పగానే నేను కంప్లీట్ గా హైదరాబాద్ వచ్చేసాను బ్యాగ్ సర్దుకుని. బట్ అప్పుడు చాలా రైనీ సీజన్, చాలా వర్షాలు పడ్డాయి. ఆ డెమో కొంచెం క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు నేను ఏంటంటే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాకు ఇక్కడ అంటే అకామిడేషన్ లేదు కదా, అప్పటికి నేను ఇంకా హాస్టల్ చూసుకోలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. ఇంకా వర్షాలు 3 days కంటిన్యూస్ గా ఉంటాయని న్యూస్ లో అలా కూడా కొంచెం వచ్చేసింది. సరే ఇంకా వెయిట్ చేయాల్సిందే, ఎలాగైనా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళొద్దు, ఇంకా ఈ డెమో వినాలి, కంటిన్యూస్ జాయిన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయా. అలా వెయిట్ చేశాను. 3 days కాదు, 1 week అయింది. నేను యాక్చువల్ గా కాలర్ టీమ్ కి వాళ్ళు కాదు, నేనే రెగ్యులర్ గా కాల్ చేసేదాన్ని. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఒక సైన్స్ స్టూడెంట్ ని అయ్యుండి నాకు ల్యాప్టాప్ మీద వర్క్ చేయాలి, ఓకే కోడింగ్ కాకపోయినా ల్యాప్టాప్ మీద వర్క్ చేయడం, అది ఇంకా బేసిక్స్ నేర్చుకున్నాను కదా, సో నేను చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా లాస్ట్ కి డెమో కూడా జాయిన్ అయిపోయాను. డెమో తర్వాత నుంచి ఇంకా నేను జాయిన్ అయిపోయాను. అంటే నాకు చాలా టఫ్ గా ఏం అనిపించలేదు, ఈజీగానే అనిపించింది. ప్రాక్టీస్, నేను ఇక్కడ క్లాసెస్ లేకపోయినా కూడా సాటర్డేస్ వచ్చి అదే టైం కి 11 to 6 కూర్చుని ప్రాక్టీస్ చేసేదాన్ని. అంటే క్లాసెస్ అయిపోయినా కూడా ఆఫ్టర్నూన్ అంతా కూడా ఇక్కడే ఉండేదాన్ని, సాటర్డేస్ కూడా ఉండేదాన్ని. సో అలా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పినప్పుడు లైక్ AWS వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నప్పుడు ఎందుకు AWS కి వెళ్ళలేదు, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చారు? యాక్చువల్ గా నాకు అంటే అప్పటికి నాకు బేసిక్ నాలెడ్జ్ 2 పైన లేదు. బట్ ఏంటంటే చూస్తున్నప్పుడు AWS కంటే ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్, అందులో మీ ఒక్కరి వీడియోస్ కే నేను అట్రాక్ట్ అయిపోయాను. ఆ ఒక్క వీడియోస్ చూసి అంటే కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటది, అంటే కొంచెం తక్కువ టైంలో జాబ్ అనేది ఈ వేలోనే వస్తుంది. త్వరగా కంపేర్ టు AWS డిజిటల్ మార్కెటింగ్ అయితే త్వరగా జాబ్ కొట్టొచ్చు అన్న విషయంలో వచ్చారు. ఓకే, సో దాని కోర్స్ అయిపోయిన తర్వాత లైక్ హౌ డిడ్ యూ ఫీల్, లైక్ నేర్చుకుంటున్న టైంలో టైంలో కూడా రవివర్మ సార్ చాలా హెల్ప్ చేశారు. అసలు అంటే మనం ఏ డౌట్ అడిగినా కూడా విసుక్కోకుండా తను చాలా కూల్ గా చెప్తారు. ఎంత టైం అయినా మనం అడిగిన క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్ ఇస్తానే ఉంటారు. అది కాక ఇంకా మెంటర్ వచ్చేసి నాకు ఫస్ట్ ఎంప్లాయీస్ లో తెలిసింది రాజు ఒక్కరే. తను కూడా చాలా హెల్ప్ చేశారు. నేను నాలెడ్జ్ నేర్చుకుంది సార్ తర్వాత రాజు, వాళ్ళ ద్వారానే నేను చాలా నేర్చుకున్నాను. అండ్ లైక్ ఏ వర్క్ చేసేవారు మీరు, లైక్ వెన్ ఎవర్ యూ వర్కింగ్, మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆర్ మేబీ కోర్స్ టైంలో కూడా లైక్ యూ వర్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రాజెక్ట్స్, సో దేని మీద వర్క్ చేసేవారు ఎక్కువ? యాక్చువల్గా మాకు ఫస్ట్ ప్రాక్టీస్ కోసం డమ్మీ డొమైన్స్ ఇచ్చి చేయమనేవారు. అలా నేను కొంచెం ప్రాక్టీస్ చేశాక మామూలుగా మన కోర్సెస్ పైనే, అంటే యాక్చువల్గా మాక్ డెమోస్ జరిగాయి. డెమోస్ జరిగినప్పుడు నేను కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ చేశాను. సో అందులో కూడా మార్క్స్ 19 వచ్చాయి అవుట్ ఆఫ్ 20. అలా కొంచెం ఇంకా నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నేను చేయగలను, నేను నేర్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఇంకా ఇన్స్టిట్యూట్ లో ఉన్న కోర్సెస్ మీద ఆల్మోస్ట్ ఒక హాఫ్ కోర్సెస్ నేను చూసాను, ప్రాక్టికల్ గా చేశాను, వాటి మీద వర్క్ చేశాను. డొమైన్స్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ గా ఒక రియల్ ఎస్టేట్ డొమైన్ స్క్రాచ్ నుంచి కూడా నేను డిజైన్ చేశాను. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాను. ఫ్రీలాన్సింగ్ ఈ వర్క్ నేర్చుకుంటున్నప్పుడే చేశాను, ప్రాక్టీస్ అవ్వాలని. ఎక్కడి నుంచి వచ్చింది ప్రాజెక్ట్ మీకు? అది
లైక్ హౌ డిడ్ యూ గెట్ దట్ ప్రాజెక్ట్? అంటే ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా అలా అలా ఓకే, వచ్చింది. త్రూ రెఫరెన్సెస్ ద్వారా వచ్చింది. ఓకే, అండ్ డిడ్ దే పే యూ గుడ్ అమౌంట్ ఆ వెబ్సైట్ తయారు చేసినందుకు? వెబ్సైట్ కి ఇచ్చారు, ఒక 15 వరకు గెయిన్ చేశాను. ఓన్లీ వెబ్సైట్ మెయింటెనెన్స్ కి ఇంకా 15 అలాగా. ఓకే, 15,000 ఫర్ బిల్డింగ్ ద వెబ్సైట్. ఓకే, ఫైన్. అండ్ లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ కోర్స్ అయిపోయిన తర్వాత? సో నౌ వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? కోర్సెస్ లోనే నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడే వర్క్ చేశాను కూడా 1 year. అన్ని కోర్సెస్ మీద వర్క్ చేశాను. ఇంకా నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతానే ఉంది ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడల్లా. ఎందుకంటే వీళ్ళు నేర్పించే విధానం కానీ, డౌట్స్ అడిగినా కూడా చెప్పటము, చాలా అంటే చాలా నేర్చుకున్నాను రాజు మెంటర్ చెప్పటం వల్ల. అది కాక ఇంకా నేను చేస్తున్నప్పుడు కొన్ని కోర్సెస్ లైక్ స్నోఫ్లేక్ నేను చేశాను, దాని మీద వర్క్. వెబ్సైట్ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. ఓకే, స్నోఫ్లేక్, డెల్ భూమి, ఫ్లట్టర్ ఇలాంటివన్నీ కొంచెం ర్యాంక్ చేంజ్ అవ్వడము, దాంట్లో ఒక హ్యాపీనెస్ మన ద్వారా. ఓకే, మనకు వర్క్ వచ్చింది, మన ద్వారా ర్యాంక్ అవుతున్నాయి సైట్స్ అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. సో బేసిక్గా SEO చేస్తూ మీరు వెబ్సైట్స్ అనేవి గూగుల్లో ర్యాంక్ చేశారు. ఓకే, అండ్ రైట్ నౌ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఇంకా వేరే 2 jobs వచ్చాయి. అందులో వచ్చేసి ఆర్కేలైట్స్ లో రియల్ ఎస్టేట్ లో చేస్తున్నాను. 25,000 శాలరీ. ఓకే, అక్కడ ఏంటి పొజిషన్ ఏంటి మీది? డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 25,000 పే చేస్తున్నారు. ఓకే, ఫైన్. సో అక్కడ ఎలా ఉంది వర్క్? అక్కడ చాలా బాగుంది. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ చేస్తున్నాను. గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్. ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి వాళ్ళు గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ మీద రిలే అవుతున్నారు. సో మీతో పాటు అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎంప్లాయీస్ పని చేసే వాళ్ళు? ఉన్నారు. ఫేస్బుక్ రన్ చేస్తున్నారు. ఫేస్బుక్ యాడ్స్ అవి రన్ చేస్తున్నారు. ఓకే, ఫైన్. సో ఓవరాల్ గా వాట్ వుడ్ యూ రేట్? లైక్ అంటే ఒక బయాలజీ సైడ్, సైన్స్ సైడ్ నుంచి వచ్చి, సో తర్వాత మళ్ళీ గ్రూప్స్ అలా గవర్నమెంట్ ఎగ్జామ్ సైడ్ ప్రిపేర్ అయ్యి, మళ్ళీ ఇంకొక ట్రాక్ ఏదో తీసుకున్నారు లైక్ సంథింగ్ ఎల్స్, యూట్యూబ్ మధ్యలో యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి లైక్ ప్రతి చోట కూడా యూఆర్ స్టార్టింగ్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్ యూఆర్ గివింగ్ అప్. అండ్ రైట్ నో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లోకి వచ్చి కోర్స్ చేసి లైక్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఒక 25,000 వర్క్ చేస్తున్నారు. సో ఎంటైర్ జర్నీలో చూసుకుంటే డూ యూ స్టిల్ కన్సిడర్ డిజిటల్ మార్కెటింగ్ లోకి రావడం అనేది లైక్ ఈజ్ ఇట్ ద రైట్ డెసిషన్? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే నాకు సక్సెస్ కావాలని ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అంటే అక్కడ నేను హార్డ్ వర్క్ చాలా చేశాను, బట్ అది ఎందుకో సిచ్యువేషన్ అలా వచ్చేసింది. ఫెయిల్యూర్స్ మాత్రమే చూశాను. కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాకే నేను ఇప్పుడైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. Yeah, fine. So that was like చాలా hurdles face చేసిన స్టోరీ అది. So anyways, it was nice talking to you. So that was a great story and I wish you all the best in the future companies. Okay. Thank you. So అది guys, so that's the story of Miss Sweta. So తను యాక్చువల్గా బయాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, సో చాలా స్ట్రగుల్స్ అవుతూ మధ్యలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి, అండ్ దెన్ మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అక్కడ కూడా డిస్కంటిన్యూ చేసి, సో లైక్ సో మెనీ హర్డిల్స్ ఫేస్ చేస్తూ లైక్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్, సో తన హర్డిల్స్ అన్ని కూడా క్రాస్ చేసుకుని రైట్ నో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫినిష్ చేసుకుని ఒక 1 year పాటు బ్రాలీలో పనిచేసి, అండ్ రైట్ నో షీఈస్ వర్కింగ్ ఇన్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తుంది, అండ్ షీఈస్ గెటింగ్ 25,000 as her salary. సో ఒకవేళ మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని పూర్తి స్థాయిలో కెరీర్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ. Dancing to an old record, Johnny Cash.